మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన సర్మన్ టాపిక్ లూకా సువార్త 19వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు. లాస్ట్ వీక్ ఆల్రెడీ దీనిలో నుండి ఒక టాపిక్ మనం విన్నాము. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, లూక్ 19:1-10 వర్సెస్ మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఎవరైనా చదువుతారా? ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయగలనని చాలా సనుకుని, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ మొదటి వచనంలో యేసు సంచరించుచు యెరికో పట్టణంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యెరికో పట్టణం అనేది ఆల్రెడీ మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చూసే ఉన్నాం. యెరికో పట్టణం చాలా ఫేమస్ కదా. దేనికి? దాని గోడలన్నింటినీ యెహోషువ కూలగొట్టేస్తాడు. అవునా? దేవుడు 7 రోజులు, లాస్ట్ వీక్ సర్మన్లో విన్నట్లు 7 రోజుల్లో అంత గొప్ప యెరికో పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద గోడల్ని ఆయన మహిమ ద్వారా, కేవలము ఆయన మహిమ ద్వారా కూలగొట్టేస్తాడు. అటువంటి యెరికో పట్టణము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఎప్పుడో కూలిపోయినటువంటి యెరికో పట్టణం ద్వారా యేసయ్య జస్ట్ సంచరిస్తూ దాని ద్వారా ప్రవేశించడం జరుగుతుంది. అది ఎందుకు ప్రవేశిస్తున్నాడు ఆయన అనేది నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ లైన్స్లో, వర్సెస్లో చూస్తే మనకి అర్థమవుతుంది. ఏంటంటే యెరూషలేంకి వెళ్తున్నాడు యేసయ్య బేసిక్గా. సో యెరూషలేంకి వెళ్తున్నప్పుడు ఈ యెరికో పట్టణాన్ని చూశాడు. ఇప్పుడు ఈ యెరికో పట్టణం పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఈస్ట్ వైపు నుంచి, నార్త్ వైపు నుంచి, ఆ డెడ్ సీ పక్క నుంచి వచ్చే ట్రావెలర్స్, ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యేసయ్య ఎలా అయితే ట్రావెల్ చేస్తూ యెరూషలేంకి రీచ్ అవ్వడానికి యెరికో మార్గాన్ని ఎంచుకున్నాడో అలా చాలామంది ఇది ఒక మార్గంగా ఎంచుకోవడం జరుగుతుంది. సో దే జస్ట్ పాస్ త్రూ జెరికో వైల్ దే వాంటెడ్ టు రీచ్ దేర్ డెస్టినేషన్ జెరూసలేం కదా. సో వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, అనేకులు యెరూషలేం, యూదులు అసలు చెప్పక్కర్లేదు కదా, ప్రతి సంవత్సరము అనేకమైనటువంటి అకేషన్స్లో, అనేకమైనటువంటి అవసరాల కోసము అర్పణలు చెల్లించుకోవడానికి యెరూషలేంకి వెళ్ళి మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు. యేసయ్య కూడా అక్కడే మందిరానికి వెళ్ళి దర్శించడానికే యెరూషలేంకి ఆయన వెళ్ళడం అనేది ఇక్కడ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే చాలామంది ట్రావెలర్స్ ఆ దారి గుండా వెళ్ళడం ద్వారా ఇది ఒక బార్డర్ సిటీగా మారిపోయింది యెరికో అనేది. ఆ బార్డర్ సిటీలో మరి ఏముంటుంది? ఆబ్వియస్లీ మనం ఎక్కడికైనా వెళ్తే ఒక టూరిస్ట్ స్పాట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ చూడడానికి ఏం లేవు. సో జనాలు మాత్రం వస్తూ వెళ్తూ ఉండే రెగ్యులర్ ట్రావెలర్స్ ఉండేటటువంటి సిటీ కింద యెరికో పట్టణం అనేది ఉండడం జరిగింది. సో అక్కడ ఆబ్వియస్లీ ఏమవుతుంది, చాలామంది వెండర్స్ బిజినెస్ చేయడానికి, ఈ ట్రావెలర్స్ అందరికీ ఫుడ్ కోసం కానీ, ట్రావెల్కి కావాల్సినటువంటి, ప్రయాణానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి వస్తువులు, వాటర్ బాటిల్స్ ఏవో ఒకటి సెల్ చేయడానికి, ఇన్ జనరల్ ఏదైనా మనం బార్డర్ సిటీ దాటితే అటువంటి ప్లేస్లో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వెండర్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం వచ్చేస్తారు. ఆబ్వియస్లీ మన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య కూడా అక్కడ ఆయన బిజినెస్ చేసుకోవడానికి వచ్చేసాడు. ఏమని? ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి. ఇంతమంది వస్తున్నారు కదా. సో అక్కడ చాలామంది యూదులు
యెరూషలేం నుంచి వచ్చి లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి స్టాల్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇంకా జక్కయ్య పని ఏంటి, ప్రధాన చీఫ్ కలెక్టర్ కదా, సో ఆయన టార్గెట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండుండొచ్చు. నేను ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేశాను, అందుకే కదా ఆయన్ని మెయిన్ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా చేసి ఉండుంటారు రోమన్ ఆర్మీ వాళ్ళు. సో అతను వచ్చి ఆయన టాలెంట్ అంతా ప్రదర్శించి అక్కడ ఆయన బిజినెస్ని బాగా చేసుకొని రోమియోలకు బాగా డబ్బులు సంపాదించి పెట్టడానికి వచ్చి అక్కడ అరైవ్ అయి ఉంటాడు. సో ఇప్పుడు జాకియస్ చేసేటటువంటి ఆ సుంకం కలెక్ట్ చేసే పని ఏదైతే ఉందో, అంటే ఆయన ప్రధాన సుంకరి, ఇంగ్లీష్లో అయితే చాలా పాలిష్డ్గా ఉంటుంది కానీ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని. సుంకర్లు అంటే మహాపాపులు అని అర్థం కదా. మామూలుగా బైబిల్లో మనం చూస్తే వాక్యంలో ఎంతో పాపులుగా కన్సిడర్ చేసే వాళ్ళని సుంకర్లు అంటాం. అది ట్యాక్స్ కలెక్షన్ అన్నది చాలామంది లేటెస్ట్గా ఉన్న యూత్కి అయితే తెలియని కూడా తెలియదు ఆ మాట. ట్యాక్స్ కలెక్టర్స్ కోసం వాడతారని. మామూలుగా ట్యాక్స్ కలెక్టర్స్ అంటే దే ఆర్ ట్యాక్స్ కలెక్టర్స్, బిజినెస్ పీపుల్, దే ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అని అనుకుంటాం. కానీ సుంకరి అనగానే ఎట్లాంటి వాళ్ళకైనా తెలుగులో మహాపాపి వీడు అన్నటువంటి ఆలోచన వస్తుంది. సో అతను అటువంటి జక్కయ్య అలాంటి ప్రధానమైనటువంటి సుంకర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం నోటీస్ చేస్తే యేసు ప్రభువు అక్కడ యెరికో పట్టణం ద్వారా ఆయన క్రాస్ అయ్యి యెరూషలేమునకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్, అక్కడ ఈ యేసు ఎవరో చూడాలి అన్న ఆశ జక్కయ్యకు కలుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా, అందరూ గుంపులు గుంపులుగా యేసయ్యని ఫుల్ క్రౌడ్ అంతా సరెండర్ చేసేసి ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ట్రీట్ చేసేసి, ఎందుకంటే అప్పటికే యేసయ్య చాలామందికి స్వస్థతనిచ్చాడు, ఎంతోమంది సిక్ పీపుల్ని ఆయన హెల్దీగా చేశాడు, వాళ్ళ సిక్నెస్ మొత్తం తీసేశాడు, ఎంతోమంది దయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల కలిగించాడు, ఎన్నో కార్యాలు ఆల్రెడీ చేస్తున్నాడు. కాబట్టి బాగా వినడం జరిగి ఈ యేసయ్య ఎవరో చూడాల్సిందే నేను అని చెప్పి అతని మనసులో బాగా బలంగా హీ డిజైర్డ్, ఎవరో చూడగోరెను అంటే he wanted to see Jesus Christ. Who this Jesus is, he wanted to see. అతనిలో అంత ఎంతూజియాజం అనేది ఆ జనాలందరూ గుమికూడి క్రియేట్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఒక విషయం నోటీస్ చేస్తే నెక్స్ట్ వర్స్లో మూడో వాక్యంలో యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున ఏమైందట, మొత్తం క్రౌడ్ అంతా కూడా గుమికూడేసి యేసయ్య చుట్టూతా సరెండర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ జక్కయ్య మాత్రం యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఎందుకు అనంటే జక్కయ్య చాలా పొట్టిగా ఉన్నాడట. వీ నో ఆల్ ఆఫ్ దిస్. తర్వాత ఏం చేస్తాడో కూడా మనకు తెలుసు కదా. అయితే మనం నోటీస్ చేసినట్లయితే మనము ఇప్పుడు అంటే జక్కయ్య ఇంత పొట్టిగా ఉన్నాడు కదా, మరి దేవుణ్ణి చూడలేకపోయాడు కదా, మరి ఇంకొక పొట్ట ఆయన దేవుని గురించి చాలా మంచి మంచి కార్యాలు అంటే దేవుని గురించి చాలా ప్రేమ కలిగి చాలా డిజైర్ కలిగి జక్కయ్య లాగా హీ వాంటెడ్ టు సర్వ్ గాడ్. ఇక్కడ జక్కయ్య వాంటెడ్ టు సీ హూ దిస్ జీసస్ ఈస్. అనదర్ వెరీ షార్ట్ పర్సన్ ఇన్ ద బైబుల్ వాంటెడ్ టు సర్వ్ గాడ్ అండ్ హీ లవ్డ్ గాడ్. దేవుడు ఆ షార్ట్ పర్సన్ని దేవుని హృదయానుసారుడు అని పిలుస్తాడు. ఎవరు అతను? ఎనీ ఐడియా? దావీదు కదా. సో దావీదు ఏం చేశాడో ఒకసారి మనము చూద్దాము. 2 సమూయేలు 6వ అధ్యాయం తీద్దాము ఒకసారి. 2 Samuel chapter 6. పదమూడో అధ్యాయం నుంచి చదువుకుందాము. 2వ సమూయేలు 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయవాడు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు త్రోగిన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చింది. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు
కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదుని కనుగొని తన మనసులో అతన్ని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారపు మధ్యలో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. థ్యాంక్ యూ నాన్న. సో ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజే కానీ ఎంతో పొట్టిగా ఉన్నటువంటి వాడు, మనకందరికీ తెలిసిన విషయము. అతను దేవుడి కోసం ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ప్రతి 6 అడుగులకి దేవుని మందసాన్ని తన రాజ్యంలో అతను ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ దేవుని మందసాన్ని అతను అక్కడ ఉంచడానికి, దేవుని మందసాన్ని తీసుకొని రావటానికి, జస్ట్ టు బ్రింగ్ ఆ మందసాన్ని తీసుకొని వచ్చేదానికి ప్రతి 6 అడుగులకి దహన బలులని అర్పిస్తూ వచ్చాడట. మనము దేవుని గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మన మనవులు అడిగినప్పుడు ఎటువంటి హృదయం కలిగి ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాం అనేది ఎంతైనా చెక్ చేసుకోవాలి. జక్కయ్య హృదయంలో ఏముంది, అక్కడ చూడాలన్నటువంటి కోరిక, హీ వాంటెడ్, డిజైర్ ఉంది అక్కడ దేవుని చూడాలి అని. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు, అతని హృదయంలో ప్రేమని కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ అ ప్యాషన్, హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అడ్మైరేషన్ ఫర్ గాడ్ దట్ హీ వాంటెడ్ టు మేక్ షూర్ అతను దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ మాత్రము తప్పు జరగకుండా దేవునికి మహిమ అనేది తగ్గకుండా చూసుకున్నాడు. మన హృదయాలలో మనము దేవుని గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు, మనం దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ షుడ్ వి హోల్డ్ వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ గాడ్. ఏసయ్య నువ్వు నాకు ఇచ్చేయి, ఏదైనా లైఫ్లో జరగకపోతే ఏసయ్య ఏం జరుగుతుంది ఇదంతా, నువ్వు ఉన్నావు కదా నాకు, నువ్వు చూసుకోవట్లేదా, నువ్వు కదా చూడాల్సిన వాడివి అని చాలాసార్లు మనము దేవుణ్ణి లైట్గా తీసుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుని గురించి హృదయంలో ప్రేమ, ఆయనను మనము చూడాలన్నటువంటి కోరిక, ఆయన యందు మనకు భయము భక్తి ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉందో అనుక్షణము చూసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు జక్కయ్య చాలా పొట్టివాడు, దావీదు కూడా పొట్టివాడు. అంటే పొట్టి వాళ్ళకు మాత్రమే దేవుని గురించి ప్రేమ, దేవుని గురించి అడ్మిరేషను, దేవుని గురించి ప్యాషను ఉంటుందా? అంటే మనకి పొడుగోళ్ళకి ఏమన్నా యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందా? అట్లా ఏం కాదు కదా. ఈవెన్ దో ద హైట్ ఆఫ్ అ పర్సన్ క్యాన్ బీ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్, మనకి ఉండాల్సింది మన హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్, ఎటువంటి ఆలోచన మనము దేవుని పట్ల కలిగి ఉంటున్నాము అనేది మాత్రమే అక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే జక్కయ్య పొట్టివాడైనా సరే మేడి చెట్టు ఎక్కేశాడు. మనం పొడుగ్గా ఉండి ఆ క్రౌడ్లో జక్కయ్య స్థానంలో మనం ఉండగలిగినా కూడా దేవుని చూడాలన్న ఆశ కనుక మనకి లేకపోతే దేవుని చూడగలుగుతామా? అక్కడ గుంపులో ఎంతో మంది ఉన్నారు అని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎంతమంది జక్కయ్యలాగా వాళ్లకున్నటువంటి పరిస్థితిని కానీ, వాళ్ళకున్నటువంటి డిగ్నిటీని కానీ, వాళ్ళకున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి స్టేటస్ని కానీ విడిచిపెట్టి దేవుని చూడాలి అని ఆశపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన ఒక సెలబ్రిటీ లాగా అందరూ మోసేస్తున్నారు కాబట్టి, అందరు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఆ గుంపులో ఎంతో మంది ఉండొచ్చు. కానీ ఒక్క జక్కయ్యలాగా ఆలోచన కలిగి యేసయ్యను చూడాలి అన్న ఆలోచన అనేది బలంగా కలిగి ఏదేమైపోయినా సరే నేను మాత్రం యేసు ప్రభుని చూడాలి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారు ఆ క్రౌడ్లో కదా. చాలాసార్లు చాలా కామన్గా జరుగుతుంది కదా, మనము రోజు ప్రార్థన చేసేసుకుంటూ ఉంటాము, నేను దేవునికి విశ్వాసిని అని ఎంతో ఎంతో ప్రొక్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం ప్రౌడ్గా కదా. మన ఫ్యామిలీలో ముఖ్యంగా మన ఫ్రెండ్స్లో కానీ కలీగ్స్లో ఇవాళ రేపట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ బిలీవర్స్ ఉండడం అనేది వెరీ కామన్ కదా. సో మన క్లాస్లో కానీ, కాలేజ్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా నాన్ బిలీవర్స్ దగ్గర క్రిస్టియన్స్ చాలా ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటి అని అంటే, నేను విశ్వాసిని, ఐ ఫాలో జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఎంతవరకు మనము దేవుని విశ్వసిస్తున్నాము, ఎంతవరకు మన విశ్వాసము మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తోంది, ఎటువంటి బలమైన విశ్వాసము కలిగినటువంటి వారము మనము అంటే ఆయన్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకుండా ఉన్నటువంటి విశ్వాసులమా, ఆయన వలె మనము మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా పొరుగువారిని ప్రేమించగలిగినటువంటి విశ్వాసులం అనేది నేను ఒక బిలీవర్ని అని చెప్పినప్పుడు
ఎవ్వరూ ఆలోచన చేయరు కదా. నేను బిలీవర్ని అని చెప్పినప్పుడు అదొక స్టేటస్ సింబల్గా తీసుకుంటాము, లేదా అది మన రిలీజియన్గా మనం చూపించడానికి తీసుకుంటాం. కానీ ఎంతగా అవతల వ్యక్తికి క్రీస్తు అవసరమై ఉన్నాడు, ఎంతగా మన మాటలు వింటున్న వ్యక్తికి మన దేవుడు ఎంత ప్రేమించాడు అతని కోసము నీకు చేసినటువంటి త్యాగమే అతనికి కూడా చేశాడు కదా. ఆ ప్రేమను మనం పంచగలగడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడా లేదా, ఎటువంటి మనం అవకాశం కోసం మనం చూస్తున్నాము అనేది చాలామంది నోటీస్ చేయం కదా. సో దేవుని విశ్వాసులుగా జక్కయ్య ఏ విధంగా అయితే దేవుని చూడాలని ఆశపడ్డాడో ఆ విధంగా ఆయన విశ్వాసులమని ప్రొక్లెయిమ్ చేసుకునే ప్రతి విశ్వాసి యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేవుని ప్రేమను, మనల్ని మనం ఎంతగా అయితే ప్రేమించుకుంటున్నామో ఆయన ప్రేమను మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఎందుకంటే ఎన్నోసార్లు మనము మన బ్లెస్సింగ్స్ గురించి చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటాం. వి ప్రొక్లెయిమ్. ఎవరైనా వచ్చి ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ బాబు చాలా బాగా చదువుకుంటాడండి, మీ పిల్లల్ని మీరు చాలా బాగా పెంచుతున్నారండి, మీరు మీ ఇల్లు చాలా చక్కగా పెట్టుకున్నారండి, ఇలా కామన్గా మనకి అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి కదా. మనం ఫంక్షన్స్లో కానీ ఎప్పుడైనా మన కలీగ్స్ని, మన ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు, మన కమ్యూనిటీలో వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఆ అప్రిషియేట్ చేసినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ ఇంటిని డెకరేట్ చేసింది నేను కాదు. నా ఇంటిలో ఎన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నా కూడా అక్కడ నాకు హృదయంలో క్రీస్తు అనేవాడు లేకపోతే నేను ఏ ప్రేమను కూడా వచ్చి అప్రిషియేట్ చేసిన వ్యక్తికి పంచలేను. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి ఏం చెప్తుందో. జేమ్స్ చాప్టర్ 1:17. యాకోబు 1:17. పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. చాలు. సో ప్రతి గుడ్ బ్లెస్సింగ్, ఎవ్రీ కంప్లీట్ అండ్ ఫినిష్డ్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ అబవ్. ఆయన మన నీతిని బట్టి మనకి దీవెనలు ఇవ్వడట. ఎందుకు ఇస్తాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి దీవెనలు ఇస్తాడు. మీరు గమనించినట్లయితే చాలామంది విశ్వాసుల జీవితంలో, దేవుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయినటువంటి విశ్వాసుల జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే బ్లెస్సింగ్స్ మాత్రం, దీవెనలు మాత్రం వస్తూనే ఉంటాయి. దేవుడు ఒక్కసారి దీవించడం అనేది మొదలు పెడితే ఆపడం అనేది నేనైతే చూడలేదు. అన్లెస్ అంటిల్ దే ఫర్గాట్ గాడ్ ఆర్ వాళ్ళ విశ్వాసమే లేకుండా వాళ్ళు ఆ దీవెనలను పట్టుకొని వాటి గురించి ప్రౌడ్గా ఫీల్ అయితే తప్ప, దేవుని వెంబడిస్తున్న బిడ్డలకు ఆయన దీవెనలు అనేది మొదలు పెడితే నేనైతే ఆయన దీవెనలు ఆపడం అనేది చూడలేదు. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు, వాళ్ళ ప్రార్థనలు బట్టి కాదు, కానీ కేవలము నేను నమ్మేది ఏంటంటే దేవుడు నీతిమంతుడు గనక, ఆయన తేజోమయుడు గనక ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ఆయన మనకి దీవించి ఆయన కృప చొప్పున ఆశీర్వదించి ఇస్తూ ఉంటాడు. అటువంటి బ్లెస్సింగ్స్ని మనము పొందుకున్నప్పుడు ఆయన ప్రేమను ఆ బ్లెస్సింగ్స్ ద్వారా మనల్ని ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారో వాళ్ళకి మనం ప్రకటించాలి. అంటే మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు, చాలా వెల్ బిహేవ్డ్ అని అంటే ఏం చేయలేదండి, మేము అందరి పేరెంట్స్ లాగానే పెంచుతున్నాం, కానీ దేవుని వాక్యంలో వాడిని పెంచుతున్నాము. దేవుని వాక్యమే వాడికి ఆ విధేయతను దయచేసింది. దేవుని ప్రేమను వాడికి మేము పంచటం బట్టి వాడు ఇతరులకు దేవుని ప్రేమను పంచగలుగుతున్నాడు. ఇదంతా కూడా దేవునికే మహిమ తప్ప మాదంటూ ఏమీ లేదు అని చెప్పినటువంటి తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళ బిడ్డల్లో దీవెనలు మరింతగా చూడగలుగుతాం కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ వేర్ వీ కెన్ స్ప్రెడ్ అవర్ లవ్, Christ's love to all the people that we come across in our life కదా. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ when we come to Luke chapter 19, ఆ గుంపు మొత్తము కూడా అక్కడ ఆక్యుపై చేసేసి జక్కయ్యను యేసు ప్రభు ఎవరో చూడనివ్వకుండా చేస్తున్నప్పుడు జక్కయ్య మరి ఎలా యేసు ప్రభుని చూడగలిగాడు? దేవుడు ముందు నుంచే జక్కయ్య అక్కడ మేడి చెట్టు ఎక్కేశాడు అని తెలిసేసుకొని రావడం ఇలా పైకి చూసుకుంటూ వచ్చాడా యేసు ప్రభు? లేదు కదా, మామూలుగానే నడుచుకుంటూ వచ్చాడు, అవునా?
కానీ జక్కయ్య అక్కడ వాక్యంలో ఎలా అయితే అక్కడ మెన్షన్ చేసిందో యేసు ప్రభువుని చూడగోరెను గనుక యేసు ప్రభువుకి ఆ విషయము వెంటనే అర్థమైంది. సర్వాంతర్యామి కదా, హృదయాంతరంగంలో ఎరిగినటువంటి యేసు ప్రభు కదా, ఆయన్ని ఎవరు చూడగోరుతున్నారు అనేది చాలా బాగా తెలుస్తుంది. ఆయనకు తెలిసినట్లుగా మనకు తెలియదు. మనం వాక్యం ప్రకటించేటప్పుడు, మనం దేవుని సువార్తను చెప్పేటప్పుడు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఎదుటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడా, వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడా, నేను చెప్తాను కానీ వాళ్ళు నమ్మాలి కదా అని చాలాసార్లు మనం అనుకుంటాం కదా. కానీ దేవుడు మాట్లాడతాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాము అని అంటే, దేవుడు ఇక్కడ ఏం చేశాడు, జక్కయ్యని తర్వాత మనం ఇప్పుడు చదివిన ఫస్ట్ 10 వర్సెస్లో చూసినట్లయితే జక్కయ్య దిగిరా అని తల పైకెత్తి మరి పిలుస్తాడు. అవునా, ముందు నుంచి నడిచినటువంటి యేసు ప్రభువుకి పైన ఎక్కడో చెట్టు మీద వాడు కూర్చొని ఉన్నాడు రో అన్న విషయం తెలిసింది. ఎలా తెలిసింది అంటే జక్కయ్య మనసులో ఉన్న కోరికను బట్టి యేసు ప్రభుకి జక్కయ్యకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే యేసు ప్రభు మీద ఉందో అది తెలిసింది. మనం అనుకోవచ్చు జక్కయ్యకు యేసు ప్రభు మీద ప్రేమ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? అక్కడ ఓన్లీ చూడగోరుతున్నాడు అంటే ఈ యేసు ఎవరో అని చూడాలనుకుంటున్నాడు కదా. ఏసయ్య ఎవరో అని ఏసయ్యనే ఎందుకు చూడాలనుకున్నాడు జక్కయ్య? క్రౌడ్లో చాలా మంది ఉన్నారు కదా, అతను ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఈ క్రౌడ్ ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కటిని ఆపి నా రోమన్ సోల్జర్స్ అందరినీ వాడుకొని నేను మొత్తం నా ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకుంటాను అని అనుకోవచ్చు కదా. లేదు, అతనికి మనసులో దేవుని చూడాలన్న ఆ ఆశ దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి వచ్చింది. కాబట్టి తర్వాత వచనాల్లో మనం చూస్తాము, ఎప్పుడైతే జక్కయ్య దిగిరా ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసయ్య చెప్తాడో జక్కయ్య వెంటనే పశ్చాత్తాపాన్ని పొందుకుంటాడు. సో మన పని దేవుని ప్రేమను ప్రకటించడము, ఆయనకు సాక్షులుగా ఉండడమే తప్ప ఆ ప్రతిఫలం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఈ జక్కయ్య గురించి ఒకసారి మళ్ళీ చూస్తే, జస్ట్ ఒక్క చాప్టర్ ముందుకెళ్ళి చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే ఒకసారి 9 నుండి 14 వచనాలు ఒకసారి చదువుకుందాము. ఈ సుంకరి అనేవాడు ఎటువంటి వాడో దేవుడు చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేస్తాడు. లూక్ చాప్టర్ 18 9 to 14 వర్సెస్ ఒకసారి చూద్దాం. తామే నీతిమంతులు అని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపవాదం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ మనం చూసినట్లయితే సుంకరి మనసు ఎలా ఉంటుంది మీరు అనుకోవచ్చు కదా. మరి నెక్స్ట్ వాక్యాల్లో సో దేవుడు జక్కయ్యను పిలిచినప్పుడు పశ్చాత్తాపడ్డాడు అంటే నిజమా కాదా అని. ఆ రోజుల్లో ఆ సుంకరులు చేసేటటువంటి పనికి లాస్ట్ వీక్ మనం విన్నట్టు యూదులు జూస్ ఎంతగా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని అసహించుకునే వాళ్ళంటే వాళ్ళంత పాపం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభువుని అంగీకరించకపోయినా వాళ్ళు నీతిమంతుల కిందనే లెక్కింపబడేవాళ్ళు. కానీ ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని మాత్రం, ఈ పన్ను వసూలు చేసే వాళ్ళని మాత్రం మహాపాపుల కింద ఎంచేవాళ్ళు అనమాట. అంటే జక్కయ్య మనసులో అప్పటికి యూదులందరూ కూడా అతన్ని అసహించుకుంటూ, అతన్ని ఆక్యుపేషన్ బేస్ చేసుకొని అతను చేస్తున్న పని, అతని జాబ్లో మరి అతను డ్యూటీ చేయాలి కదా, ఆ డ్యూటీ ప్రకారం అతను చేస్తున్నాడు. వేరే ఏది దొరకక ఎంతోమంది యూదులు ఇలా ట్యాక్స్ కలెక్టర్స్గా రోమన్ అధికారుల కింద అక్కడ పనిచేయడం అనేది ఆ రోజుల్లో సర్వసాధారణమైన విషయం, పెద్ద వింతైన విషయం ఏం కాదు. జక్కయ్య ఒక్కడే వెరీ ఫస్ట్ పర్సన్ కాదు ట్యాక్స్ కలెక్టర్ కింద పనిచేసిన వాడు. కానీ యూదులు మాత్రం ఎటువంటి సుంకరులనైనా సరే ఎంతగానో అసహించుకునేవాడు. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. నాట్ జస్ట్ ట్యాక్స్ కలెక్షన్, ఆ రోజుల్లో రోమన్ ఎంపరర్స్ దగ్గర ఏం జరిగేదంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ని ఇవాళ రేపట్లో బిడ్డింగ్ అంటారు కదా. సో ఈ బిడ్డింగ్ వైజ్గా అంటే ఒక్కొక్క ఏరియాని కొంతమంది అధికారులు కొనేసుకునేవాళ్ళు.
ఇంత అమౌంట్ అని చెప్పి ఎంపరర్కి వాళ్ళు ఇచ్చేస్తారు. కింగ్కి ఆల్రెడీ వాళ్ళు పే చేసేస్తారు. పే చేసేసిన తర్వాత వాళ్ళు పే చేసిన అమౌంట్ అంతటిని ఎలా రీకూప్ చేసుకోవాలి అనే దానికి ట్యాక్సెస్ రూపంలో వీళ్ళు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆల్రెడీ ఎంపరర్కి ఉన్న యూదులు కానీ అక్కడ ఉన్న లోకల్ సివిలియన్స్ కానీ రోడ్ ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్లు కడతారు. అన్నీ వాళ్ళు కింగ్స్కి కట్టగా ఇప్పుడు వచ్చి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ బిజినెస్ చేసే వాళ్ళ గురించి, బిజినెస్ అని వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి వ్యవసాయం కోసం పన్నని, అంటే వాడు సంపాదించే ప్రతి దాంట్లో నుంచి మెజారిటీ తీసుకొని ట్యాక్స్ కింద వాళ్ళు కలెక్ట్ చేసేసుకునేవాళ్ళు. అంత అమౌంట్ వాళ్ళు కష్టంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అది కూడా వాళ్ళ సొంత యూదులైనటువంటి వారే ఈ ట్యాక్స్ కలెక్షన్కి రోమియోలకి సహాయం చేస్తుంటే వాళ్ళ మీద ఎంతగానో అసహ్యం అనేది వేసేది. అలాంటి పాపము అంటే అది మరి నిజంగానే పాపం కింద లెక్క కదా. మన సొంత వాళ్ళకే మనము డిచ్ చేస్తూ ఉంటే మరి ఇంకా వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు? అవతల నుంచి రోమియులు వీళ్ళని బ్రతకనివ్వరు, జ్యూస్ని ఫ్రీడమ్. ఆల్రెడీ రోమియుల కింద యూదులు అప్పట్లో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి రోజులు కదా. రోమియులు యూదుల్ని ఏలుతున్న రోజుల్లో వాళ్ళు ఆల్రెడీ ఎంతగానో బాధలు పడుతున్నటువంటి రోజుల్లో, వాళ్ళ కింద ఎన్నో పనులు చేస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళ సొంత జనాలే వచ్చి డివైడ్ అయిపోయి వాళ్ళని ఈ విధంగా హింసించడం అనేది వాళ్ళకి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అటువంటి పాపపు పనిలో జక్కయ్య ప్రధాన సుంకరిగా ఉన్నాడు. ఆ ప్రధాన సుంకరి గురించి, ఆ సుంకర్ల గురించి దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఆ సుంకరి అక్కడ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందట? వాడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చూస్తాడట. హల్లెలూయా. అంటే మన హృదయంలో నేను చాలా గొప్ప విశ్వాసిని, నేను యేసయ్యని అధికంగా ప్రేమిస్తున్నాను, యేసయ్య చెప్పినవన్నీ నేను చేస్తున్నాను అని అనుకుంటే సరిపోదట. నేను ఒక పాపిని అని ముందుగా గ్రహించడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బేసిక్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ అయ్యి ఉంది. ఇఫ్ యు ఆర్ రియలీ అ బిలీవర్ యూ వుడ్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు సీ యువర్ సిన్స్. జక్కయ్య ఏ విధంగా అయితే నెక్స్ట్ వర్సెస్లో మనం చూసినప్పుడు అతను పశ్చాత్తాపం పొంది, ప్రభువా అవసరమైతే నేను ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఎప్పుడైనా తీసుకొని ఉంటే వాళ్ళకి నేను 4 వంతులు వెనక్కి ఇచ్చేస్తాను. $1 తీసుకుంటే వాడికి నేను $4 ఇస్తాను. 1000 ఎవరి దగ్గర నుంచి అయినా ట్యాక్స్ కలెక్ట్ చేస్తే నేను వాడికి $4000 ఇస్తాను. $1 కలెక్ట్ చేసిన వాడి దగ్గర నుంచి $4 ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్. కానీ జక్కయ్య ఏమన్నాడంటే, అతను అవుట్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నేను ఎంత తీసుకుంటే అంతటికి 4 వంతులు ఎక్కువగా ఇచ్చేస్తాను అన్నంతగా పశ్చాత్తాపడ్డాడు. అంటే యేసు ప్రభువుని చూసినప్పుడు మన పాపము మనకి కళ్ళ ముందు కనపడుతుందా లేదా అనేది మొట్టమొదటిగా బిలీవర్స్గా అనుదినము మనము ప్రశ్నించుకోవాల్సిన విషయం. నా పాపాలన్నింటినీ యేసు ప్రభు కడిగేశాడు కాబట్టి, నేను ఆయన నామంలో వాటర్ బ్యాప్టిజం తీసుకున్నాను కాబట్టి, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు జక్కయ్యలాగా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు అనుకుంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే మనము ఈ భూమి పైన జీవిస్తున్నది ఎంతో క్షయమైనటువంటి కాలమై ఉన్నది. అవునా? ఇది అంత్యకాలము. దేవుడు రాబోతున్నటువంటి దినాలు. ఆల్రెడీ లాస్ట్ వీక్ మరి పాస్టర్ గారు మెన్షన్ చేసినట్లు రెడ్ మూన్ అని అవని ఇవని ఎన్నో చూస్తున్నటువంటి దినాలు మనం జస్ట్ ఈ లాస్ట్ వీక్లోనే చూసాము. ఈ చార్లీ కర్క్ అనే అతను దేవుని కోసం సేవ చేస్తుండగా అమాంగ్ ద యూనివర్సిటీ స్టూడెంట్స్, వేల మంది స్టూడెంట్స్ మధ్య అతని సువార్త పరిచర్య, అతని విశ్వాసం గురించి ప్రకటిస్తూ ఉండగా అతన్ని కాల్చి చంపేస్తారు యూటాలో. అవునా? అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా అటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్న ఈ రోజుల్లో కూడా ఎటువంటి మన పర్సిక్యూషన్ వస్తోందో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ పర్సిక్యూషన్ని ఎదుర్కోలేం. వాక్యము ఏం చెప్తుంది? ఖచ్చితంగా పర్సిక్యూషన్ అనేది జరుగుతుంది. అవునా? ప్రకటనలో చెప్పినట్లు 5వ బూర మోగినప్పుడు ఏం జరుగుతుంది? పర్సిక్యూట్ చేయబడిన వారంతా దేవునితో పాటు ఎత్తబడతారట. హల్లెలూయా. అంటే అది కూడా ఒక దీవెనగానే దేవుడు వాక్యంలో ఎంతో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నాడు. సో అలాంటి బలమైన పరిచర్య కానీ అటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే
కేవలము ఒక విశ్వాసిగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ఫాలో అవుతున్నాను, నేను యేసు క్రీస్తే నా రక్షకుడని అంగీకరిస్తున్నాను అని అంటే ఎంత మాత్రము సరిపోదు. ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో మనము ఏ రోజుకు ఆ రోజు చేస్తున్నటువంటిది, పడుకునే ముందు ఎట్లా అయితే ఈరోజు ఏం ఖర్చులు ఉన్నాయో చూసుకుంటాం కదా చాలామంది. ఈరోజు ఎంత ఖర్చు పెట్టాను, నెక్స్ట్ నా డేని ఎట్లా ప్లాన్ చేసుకుంటాను, నేను ఈరోజు వర్క్లో ఎలా పర్ఫామ్ చేశాను, నాకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంది. స్టూడెంట్స్ అయితే ఫ్రైడే టెస్టింగ్ పీరియడ్, ఫ్రైడేస్ మాత్రం స్కూల్కి మానేయము అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే టెస్ట్లు మిస్ అయితే మార్క్స్ లూజ్ అవుతారు, రైట్? ద వే వీ ప్లాన్ ద హోల్ వీక్ టు పాస్ అవర్ ఎగ్జామ్స్ ఆర్ ద వే వీ ప్లాన్ ఈచ్ ఆఫ్ అవర్ డే ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్, మన పర్ఫార్మెన్స్ని ఎలా అయితే మనము అనుదినము గమనించుకుంటూ ఉంటామో, యేసుక్రీస్తు బిడ్డలుగా ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు అనుదినము మన పాపాలని జక్కయ్య వలె, ఒక సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని దేవుని మహిమపరిచి ఆయన్ను ఎగ్జాల్ట్ చేసి ఆయన మ్యాగ్నిఫై చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. అలా మనం ఉండగలిగినప్పుడే మనము దేవునికి మరింత సన్నిహితంగా ఆయన సేవలో బలంగా ముందుకి ఆయన బిడ్డగా ఎదగగలుగుతాం. అవునా? అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ వర్సెస్లో చూసినట్లయితే జక్కయ్య పశ్చాత్తాపంతో ఇవన్నీ ఇచ్చేస్తాను అని చెప్తాడు కదా. అక్కడ మనము ఒక సుంకరిలో ఒక సీక్రెట్ బిలీవర్ని చూడగలుగుతున్నామా? అంటే మన విశ్వాసము పబ్లిక్గా ఉండాలా, నేను ఒక క్రిస్టియన్ని, నాకు జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇది అని అంటే ఎక్కడైనా సరే దేవుని విశ్వాసానికి అగెయిన్స్ట్గా ఏవైనా వస్తే ఖచ్చితంగా అక్కడ మన విశ్వాసాన్ని మనం ప్రకటించుకొని బెండ్ అవ్వకుండా ఖచ్చితంగా ఆయనకి సాక్షిగా నిలవాలి. కానీ నేను ఒక క్రిస్టియన్ని అన్న విషయము రోజు ప్రాపగాండా చేసుకుంటూ ఉండాలా మనం, అంటే లైక్ అడ్వర్టైజింగ్ నేను అనేది అవసరం లేదు కదా. జక్కయ్య ఎలా అయితే తను పాపిని అని గ్రహించి దేవుని ముందు పశ్చాత్తాపంతో తనకున్నదంతా ఇచ్చేస్తానని అన్నాడో, ఆ విధంగా విశ్వాసి అనే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో చీకట్లో ఎలా అయితే ప్రార్థన చేస్తే అందరి ముందు దేవుడు మనల్ని గణపరుస్తానన్నాడో, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని వ్యక్తపరచుకోవాలి, మన పాపాల గురించి పశ్చాత్తాపడాలి కదా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇందాక చదువుకున్నట్లు సమయంలో దావీదు దేవుని సన్నిధిలో ఎంతో 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 అన్డిగ్నిఫైడ్గా నాట్యం చేశాడు. జక్కయ్య దేవుని చూడాలన్న ఆశ కొద్దీ ఎంతో ఎంతో అన్డిగ్నిఫైడ్గా ఒక ట్యాక్స్ కలెక్టర్ అయ్యుండి, ఒక మెయిన్ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యుండి 4వ వాక్యంలో చూస్తే, ఒక్కసారి 4వ వాక్యం చదువుదామా? థ్యాంక్ యూ. అంటే చూడాలని అనుకున్నాడు, గుంపుగా ఉన్న జనాలు అడ్డొస్తున్నారు, చూడలేకపోతున్నాడు, హైట్ అడ్డొస్తోంది, చాలా విషయాలు ఉన్నాయి. కానీ జీసస్ అక్కడే ఉండబోతున్నాడు 1 గంట 2 గంటలు. వీళ్ళంతా క్రౌడ్ వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం అనుకోవడానికి లేదు. ఆయన యెరూషలేముకు వెళ్తూ ఈ బార్డర్ని క్రాస్ చేసి వెళ్తున్నాడు. అంటే జక్కయ్యకు ఆల్రెడీ తెలుసు అక్కడ జీసస్ నిలవబోవట్లేదు. ఈజ్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద ప్లేస్ వేర్ హీఈస్ వాకింగ్ దేర్ అలాంగ్ విత్ ద క్రౌడ్, రైట్? సో ఏం జరిగింది, అప్పుడు జక్కయ్యకు చూడాలనిపించింది కానీ యేసయ్య మిస్ అయిపోతున్నాడు. క్రౌడ్ అంతా వచ్చేస్తున్నారు, చూడలేకపోతున్నాడు. పొట్టిగా ఉన్నాడు, ఎంత లావుగా ఉన్నాడో మనకు తెలియదు కానీ పొట్టివాడు కాబట్టి ఐ డోంట్ థింక్ అంతమంది క్రౌడ్ని, ఆయన పొడుగ్గా ఉన్నా సరే యాజ్ వన్ సింగిల్ పర్సన్ ఒక గుంపునైతే ఎదిరించి వాళ్ళందరిని బలవంతంగా ఇలా తోసుకొని మీదకెళ్ళి చూసేటటువంటి బలం అయితే ఉండుండకపోవచ్చు కదా. సో ఏం చేశాడు, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే ఒక సికమోర్ ట్రీ, మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేసాడట. అంటే అంతా అతను నా పక్కన ఆబ్వియస్లీ మరి అతను ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఆ పని మీద కనుక వచ్చి ఉండుంటే రోమన్ సోల్జర్స్ అతని చుట్టూ ఉండి ఉంటారు కదా. తర్వాత అతను చేసిన విషయము ఆ రోజుల్లో బై మౌత్ ఏది జరిగినా చక పక్కన వాళ్ళకి పాస్ అయిపోతూ ఉండే రోజులు కదా. ఏది జరిగినా అందరూ మాట్లాడేసుకుంటూ ఉంటారు. అది అలా జరుగుతున్నప్పుడు జక్కయ్య చెట్టెక్కాడన్న విషయము అతని టీం మెంబర్స్కి తెలియకుండా ఉంటుందా? చూసిన రోమన్ సోల్జర్స్ అయినా చెప్పేస్తారు కదా. మరి అలా చెప్తే ఇతను పరువు పోతుంది కదా. ఒక మెయిన్ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యి ఉండి ఎవరో జీసస్ అనే ఆయన అక్కడ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ జక్కయ్య ఇంత మెయిన్ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయ్యి ఉండి ఆ చెట్టెక్కేసి అట్లా జీసస్ని చూడడానికి వెళ్ళాడు అంటే అతని రోమన్ సోల్జర్స్ మధ్యలో, అతని టీం మధ్యలో ఎంత సిగ్గుచేటు. పైగా మనం వాక్యంలో చూసినట్లయితే జక్కయ్య చాలా ధనవంతుడు. ఆమె రైట్?
సుంకపు గుత్తదారుడును 2వ వచనంలో ధనవంతుడును అయిన జక్కయ్య. అతను ఎంత సుంకరైనా సరే అతను ధనవంతుడు కాబట్టి మరి అక్కడ అందరికీ అతను ధనవంతుడి కింద ఆల్రెడీ చాలా ప్రనౌండ్ అయి ఉంటాడు కదా. అటువంటి జక్కయ్య మరి చెట్టెక్కుతున్నాడంటే హౌ అన్డిగ్నిఫైడ్ ఇట్ వుడ్ బి ఫర్ జాకియస్, రైట్? హీ మైట్ హ్యావ్ ఆల్రెడీ థాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే మహారాజు అయినటువంటి దావీదు కదా, ఒక పెద్ద ఎంపరర్కి, ఒక పెద్ద కింగ్డమ్కి, డైనాసిటీకి రాజు అయినటువంటి, అంటే ఎటువంటి రాజు అంటే దావీదు. సౌలు ఆల్రెడీ ద వెరీ ఫస్ట్ కింగ్గా దేవుని ద్వారా ఎంచబడినటువంటి, ఎన్నిక అవ్వబడినటువంటి సౌలు ఉండగా అతని కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక గొర్రెలు కాచుకునేవాడైనటువంటి దావీదుని దేవుడు మహారాజుగా ఎంచితే ఎంత అతనికి డిగ్నిటీ ఉండి ఉంటుంది ఒక మహారాజు అయినప్పుడు కదా. ఇజ్రాయేల్ వాళ్ళందరూ కూడా అతన్ని కింగ్గా చూస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద డ్రెస్ సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోనంతగా అన్డిగ్నిఫైడ్గా డ్యాన్స్ చేశాడట. మనం పాడుకుంటాం కదా, వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అపాన్ మీ ఐ విల్ sing like David sang, I will dance like David danced. And when the spirit of the Lord came upon Zacchaeus, he climbed like a monkey, right? అలా మేడి చెట్టుని ఎక్కినటువంటి జక్కయ్య కానీ, అలా వీధులలో నాట్యం చేసినటువంటి దావీదు కానీ వాళ్ళ డిగ్నిటీని ఏ మాత్రము కూడా గమనించుకోలేదు కదా. మరి మనము ఎటువంటి విశ్వాసాన్ని దేవుని గురించి ప్రకటిస్తున్నాము? వాట్ కైండ్ ఆఫ్ అ డిగ్నిఫైడ్ ఫెయిత్ ఆర్ వి ప్రొక్లెయిమింగ్ నౌ టు ఆల్ దోస్ హూ డు నాట్ నో జీసస్ క్రైస్ట్? మనకైతే దేవుని రక్షణ ఎంతగానో దీవింపబడింది. మనం ఏ నీతి కార్యాలు చెయ్యకపోయినా దేవుని కృప మన మీద, ఆయన రక్షణను మనకి దీవించడానికి సహాయం చేసినప్పుడు మరి మన కుటుంబంలో కానీ, మన స్కూల్స్లో కానీ, మన కాలేజెస్లో కానీ, మన వర్క్ ప్లేసెస్లో కానీ, మన కమ్యూనిటీస్లో కానీ దేవుని ప్రేమను పొందుకోని వాళ్ళ ముందు మనము ఆయన ప్రేమను ఇంకా ఎంత అన్డిగ్నిఫైడ్గా ప్రొక్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. దేవుని ప్రేమను ప్రొక్లెయిమ్ చేయాలి అన్నప్పుడు అంటే ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళు దేవుని విశ్వాసా కాదా అనేది వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది. స్పెషలీ మన క్లాస్మేట్స్ అయినా, మన వర్క్ ప్లేస్లో మనం వర్క్ చేసే మన కలీగ్స్ అయినా కానీ, మన నేబర్స్ అయినా కానీ ఆర్ వీ రియలీ ప్రొక్లెయిమింగ్ జీసస్ క్రైస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్ హూమ్ వీ నో? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు నోటీస్. మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎంతగానో బలపడుతున్నాము, మనం దేవుని ప్రేమను పొందుకుంటున్నాము, ఆయన రక్షణలో నడుస్తున్నాము. కానీ దేవుని ప్రేమ లేకుండా అంధకారంలో నశించిపోతూ మేము చాలా బాగున్నాము, మేము చాలా ప్రాస్పెరిటీలో ఉన్నాము అని వాళ్ళ సక్సెస్ని చూసి అనుకునే వాళ్ళకి దేవుని ప్రేమను మనం ఏ విధంగా చెప్తున్నాము అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రియలీ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ వేస్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ లవ్. ఏం చేయక్కర్లేదు, దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, నేను చదువుకున్నాను, నాకు ఎగ్జామ్లో దేవుడు ఇంత మార్క్స్ ఇచ్చాడు అన్న విషయం చెప్పినా కూడా మన క్లాస్మేట్స్కి, మన కలీగ్స్కి కానీ ఏదైనా మనం ప్రాజెక్ట్లో సక్సెస్ పొందినప్పుడు ఇది దేవుని కృప వలన నాకు కలిగింది తప్ప ఇందులో నాదేమీ లేదు అని మనం ఏ రోజైతే సాక్ష్యం చెప్పుకుంటాం, ఒక్క మాట సాక్ష్యం, ఓన్లీ బై గాడ్స్ గ్రేస్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్ అని చెప్పుకున్నప్పుడు దేవుని ప్రేమను వాళ్ళు చూస్తారు. మన జీవితంలో చూసినప్పుడు అదే ప్రేమ వాళ్ళకి కావాలి అని దేవుడు జక్కయ్యకి ఏ విధంగా అయితే చూడాలి అన్న కోరికను కలిగించాడో అటువంటి విధంగా దేవుడు తప్పకుండా వాళ్ళకు కూడా కోరికను కలిగిస్తాడు. అవునా? అయితే దావీదు దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఎంతగానో భయముతోటి, భక్తితోటి ప్రతి 6 అడుగులకి ఒక బలి నర్పించాడు. జక్కయ్య ఏ విధంగా అయితే తన సోషల్ డిగ్నిటీని అంతటిని బలి చేసి యేసు ప్రభువుని చూడడానికి, చెట్టెక్కడానికి ఏమాత్రము డౌట్ పడకుండా ఎంత ఫాస్ట్గా వెంటనే అతను పరిగెత్తుకొని వెళ్తాడు. వాక్యంలో చూస్తే హీ ర్యాన్ అండ్ క్లైమ్డ్ ద సికమోర్ ట్రీ అని ఉంటుంది కదా. మామూలుగా ఎక్కుతూ నెమ్మదిగా నింపాదిగా వెళ్ళాలి, పరిగెత్తుకొని అతను మేడి చెట్టు ఎక్కేశాడు. అవునా? మనము కూడా దేవుని వైపు ఆ విధంగా పరిగెడుతున్నామో లేదో చూసుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు మనల్ని పిలుస్తూ ఉంటాడు. అవునా?
మనం దేవుని పిలుపుని ఏ విధంగా అందుకుంటున్నాము అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు పిలిచేది కేవలము రైచస్ పీపుల్ని, ఆయన మార్గంలో రైట్గా వెళ్తున్న వాళ్ళని, కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని తీసుకెళ్తాడు ఆయన రాజ్యంలోకి. అవునా? ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయంలో లేవి అనే అటువంటి వ్యక్తి గురించి, అతను కూడా సుంకరే, అయితే దేవుడు అతన్ని ఏమంటాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలు చదువుదాము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు పెట్టులలో కూర్చుంటి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనం కూర్చుంది. పరిసయ్యులను వారి శాస్త్రులు ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చుదని గాని నీతిమంతులను రాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి చాలా థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ వై జీసస్ కాల్డ్ జాకియస్. ఎందుకు? అతను పాపములో ఉన్నాడు అన్న విషయము జాకియస్ ఎన్నోసార్లు గ్రహించుకొనుట యేసు ప్రభువుకి తెలిసి ఉన్నది. ఎవరు పాపి అనే విషయం గురించి పశ్చాత్తాపం పొందుకుంటారో దేవుడికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మన పాపముల గురించి మనము ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నామా లేదా, మనం ఏ విధంగా మనల్ని మనం వాష్ అవుట్ చేసుకుంటున్నాము అనేది ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా యేసు ప్రభువుకు మాత్రము మన ప్రార్థనలో కానీ మన జీవిత విధానంలో కానీ ఆయనకి కంప్లీట్గా తెలిసి ఉంటుంది. వీ క్యాన్ హైడ్ ఫ్రమ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, బట్ క్యాన్ వీ ఎవర్ హైడ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ వాట్ ఆల్ వీఆర్ డూయింగ్? వీ కెన్ నెవర్, రైట్? స్కూల్లో, కాలేజెస్లో మమ్మీ డాడీ చెప్పిన మాట వినకుండా వాళ్ళ రూల్స్ని క్రాస్ చేస్తే పిల్లలు ఏమనుకుంటారు? మై మామ్ ఈజ్ నాట్ హియర్, మై డాడ్ ఈజ్ నాట్ హియర్. లేరులే, వాళ్ళకి తెలియదులే, నేను చేసేయచ్చు అనుకుంటారు. కానీ దేవుడు ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఆ విషయాలను చూపించకుండా చెప్పకుండా ఉంటాడా? ఏదో ఒక రోజు ఆ విషయము వాళ్ళ నోటితో అయినా చెప్తారు, లేదా దాని కాన్సిక్వెన్స్ అయినా పేరెంట్స్ నోటీస్కి వచ్చేస్తుంది. అవునా? ఆల్ ద టైం మనల్ని చూసి మన హృదయాలను గమనించేది ఎవరు? యేసు ప్రభువు ఒక్కడే. ఆయన ఉండగా మనము ఎల్లవేళలా ఆయన వైపుకి మనము పరిగెత్తుకుంటూ వెళ్ళాలట. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8 చెప్తోంది కదా. దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి. ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముందు మోకరించి ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని అని మనము ప్రార్థన చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము దేవునికి ఆయన సన్నిధిలోకి వచ్చేస్తే మరి మనకి జరిగేదేంటి? ఇర్మియా 29:11-13 స్పష్టంగా చెప్తుంది. జెర్మాయా 29:11-13 very clearly states what are we going to receive if you go to God's presence and if you commit your sins in his presence, right? ఇర్మియా 29:11-13 చదువుదాం. 29:11-13 వచనాలు చదువుకుందాం. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. థ్యాంక్ యూ నాన్న. సో ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్. చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో. నాకు తెలుగులో కూడా ఇష్టమే, కానీ ఇంగ్లీష్లో ఇట్స్ అ వెరీ వెల్ నోన్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ అ హోప్.
then you will come upon me and come and pray to me and I will hear you. మనం ఆ 11th వర్స్ని ఎప్పుడు ప్రామిసెస్గా చెప్పుకుంటాం, కానీ దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే 12th verse, you will call upon me and come and pray to me and I will hear you. You will seek me and find me when you seek me with all your heart. పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను పిలిచిన వారికి ఆయన ఎప్పుడూ కూడా ప్రాస్పర్ అయ్యే విధంగా దీవెనలు కుమ్మరించేటటువంటి ప్రణాళికలనే కలిగి ఉంటాడు. కానీ ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టి తృణీకరించేటటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు కదా. అందుకే జక్కయ్య పరిగెత్తుకొని ఆ చెట్టు ఎక్కినప్పుడు 4వ వచనంలో మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఆ తర్వాత వచనాల్లో జక్కయ్య కిందకి రా అని జక్కయ్యని చూసి తల పైకెత్తి చూసి, నువ్వు కిందకి రా, ఈరోజు నీకు రక్షణ, నీకే కాదు ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని దేవుడు అనౌన్స్ చేస్తాడు. అవునా? ఆయన ఎన్నోసార్లు పాపులతో సహవాసం చేస్తున్నాడు అని ఎంతోమంది ఆయనను అసహించుకుని పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ ఎంతగా అసహించుకున్నా కూడా ఆయన పాపులని చూడటం మాత్రం ఏ రోజు ఆపలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక కదా. మనము దేవునికి హృదయపూర్వకముగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఏ రోజైతే దేవుని ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్న వాళ్ళం అవుతామో, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ఏ విధంగా అయితే దావీదు అన్డిగ్నిఫైడ్గా దేవుని సన్నిధిలో నాట్యం చేశాడో, ఏ విధంగా అయితే జక్కయ్య అన్డిగ్నిఫైడ్గా మేడి చెట్టెక్కాడో, అటువంటి పూర్ణ హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం ఆయన చిత్తానుసారము ఏది అడిగితే అది ఆయన బిడ్డలకు దీవెనల వర్షంగా కృమ్మరిస్తాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించినందుకు ఆయన్నే మహిమ చెల్లించుకుందాము.